శివానంద్ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన మీడియా మిత్రులు మన హాస్పిటల్లో ఏదైనా కరోనా కేసు ఉందా అని చెప్పిన మాట్లాడటం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా మనం ప్రతి సర్జరీ కేసుకి మనం ఏదైనా ఫీవర్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఉంటే స్క్రీనింగ్ మెథడ్ ప్రకారం మనం VTM మెథడ్ ప్రకారం స్క్రీనింగ్ చేస్తాం. అట్లా స్క్రీనింగ్ చేసేటప్పుడు న్యూరో సర్జరీలో బ్రెయిన్ ట్యూమర్ ఉండే పేషెంట్ 14 years గర్ల్కి అది స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ రావడం అనేది జరిగింది. ఇంకా మనం దాన్ని కన్ఫర్మేటరీ RT-PCR ద్వారా మనం కన్ఫర్మ్ చేయాలి. దానికోసం ఇమ్మీడియట్గా ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఐసోలేషన్ వార్డ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము ఆల్రెడీ ఐసోలేషన్ వార్డ్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో కావాల్సిన వస్తువులన్నీ కల్పించడం అనేది జరిగింది. కావాల్సిన వెంటిలేటర్స్ కానీ టెస్టింగ్ కిట్స్ కానీ లేకపోతే మిగతా కావాల్సినవన్నీ మనం అన్నీ అరేంజ్ చేసాం హాస్పిటల్లో. ఇంకా మనం కావాలంటే ఇంకా ఒక 50 bedded వార్డు కూడా మేము రెడీ చేసుకున్నాం. ఎనీ ఎమర్జెన్సీ ఏ నెంబర్ ఆఫ్ కేసులు వచ్చినా మనం చేయగలం. కానీ ఇంతకు ముందు ప్రీవియస్గా మనకి ఒక 2 కేసులు మనకు రావడం అనేది జరిగింది టెస్ట్ చేయడానికి. బయట కేసులు అవి మనం టెస్ట్ చేసి అవి పాజిటివ్గా మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అవి ఇమీడియట్గా మనం పూణేకి జీనోమ్ టెస్టింగ్కి మనం పంపించి ఇది ఒమిక్రాన్ వేరియంట్గా మనం ఫైండ్ అవుట్ చేయడం రిపోర్ట్ రావడం కూడా జరిగింది. ఒమిక్రాన్ లెస్ విరులెంట్ వైరస్ అంటే అసలు ఇది చిన్న జలుబు దగ్గుతో సమానమైన వైరస్. అది ఇన్ఫ్లుయెంజా వైరస్ లాగా ఇది వచ్చినా మనకి జలుబు దగ్గు చిన్న ఫీవర్ వస్తుంది. ఇమ్మీడియట్గా ఒక 5-6 daysలో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ ఇన్ దీస్ పేషెంట్స్. అట్లాంటి వేరియంట్ అని కూడా మనకు ప్రూవ్ అయింది. సో అందువల్ల మనం ప్రజలు ఏమి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ఏదో వైరస్ వచ్చింది కదా ఇదేదో కరోనా వచ్చిందని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఒక కేసు మాత్రమే నమోదైంది. అది కూడా ఇంకా కన్ఫర్మ్ చేస్తూ మనం RT-PCR కేసు మనం కన్ఫర్మ్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్గా నేను చెప్పేది ఏంటంటే ఇది లో విరులెంట్ వైరస్ అని కోమార్బిడ్స్ ఉండే పేషెంట్స్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అది క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ క్రానిక్ లివర్ డిసీజ్ క్రానిక్ హార్ట్ డిసీజ్ అదర్ ఇమ్యూన్ డెఫిషియన్సీ డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళు తక్షణమే డాక్టర్ చూపించుకోవడం అనేది మంచిది. అది కూడా ఫీవర్ ఇప్పుడు మోర్ దాన్ 3 days ఏమైనా ఉంటే అప్పుడు మీరు చూపించుకొని జలుబు దగ్గు ఉన్నా చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ హై రిస్క్ గ్రూప్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ట్ టైం ఎవరైతే ఇద్దరు డయాగ్నోజ్ అయ్యారో ఆ ఇద్దరు హోమ్ ఐసోలేషన్లో సింపుల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో హ్యాపీగా రికవర్ అయ్యారు. ఇక్కడ ఈ పేషెంట్ కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్న పేషెంట్ కూడా హ్యాపీగా కంఫర్టబుల్గా హాయిగా తిరుగుతుంది అన్నీ చేస్తుంది. సో షీఈ్ ఆల్సో కంఫర్టబుల్ ఎట్ ద వార్డ్. సో పెద్ద సీరియస్గా అయితే మనం తీసుకోవాల్సింది ఏమీ లేదు ఇందులోనూ. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. కేసులు మేమైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం మనకి ఒకవేళ ఎవరైనా ఫీవర్ కేసులు ఎక్కువగా ఉండి అవన్నీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా టెస్టులు చేయమనే ప్రభుత్వం మనకు ఆదేశించింది. ఆ విధంగా ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే మేము టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతవరకు కేజీహెచ్లో ఒకరు కూడా పాజిటివ్ రాలేదు. మేము టెస్టులు చేస్తున్నాం రెగ్యులర్గా. హాస్పిటల్లో ఉండే ఫీవర్ కేసులు ఎవరైనా ఇబ్బంది ఉంటే చేసాం. ఇది ఒక్కటే స్క్రీనింగ్లో మనకు పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ వచ్చిందని మేము చెప్పాము. దీంట్లో ఏమీ రాయాల్సింది ఏం లేదు చెప్పాము. పేషెంట్ కంఫర్టబుల్గా ఉంది. ఆవిడ ఫీవర్ తగ్గిపోయిన వెంటనే ఆయన బ్రెయిన్ ట్యూమర్కి గ్యారంటీగా మేము సర్జరీ చేసి హ్యాపీగా పేషెంట్. మనం ఇప్పుడు కొత్తగా సెపరేట్గా మనం ఏమి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటే అని చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవరికి తీసుకుంటారు? ఎవరన్నా పేషెంట్ మీకు ఫీవర్ అది ఉంది దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మీరు కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్ హ్యాండ్ వాషింగ్ ప్లస్ ఇవన్నీ మనం రొటీన్గా చేసే పనులు మాస్క్ వేసుకోవడం ఇవే చేస్తాం. సో అవి ఏ వైరల్ ఫీవర్ ఉన్నా మనం చేస్తాం. ఇప్పుడు వచ్చే ఫీవర్స్ అన్నీ ఒకసారి మనకి హై టెంపరేచర్ సీజన్ నుంచి సడన్గా వర్షాలు పడినాయి. ఇలా పడేటప్పుడు చాలా వైరల్ ఫీవర్స్ మనకి చాలా ఎక్కువగా వస్తాయి. మేము ఫీవర్స్ అన్నీ మేము స్క్రూట్నీ చేసాం. కావాలనే వాటన్నిటికీ టెస్ట్ చేసాం. ఏ ఫీవర్ పేషెంట్ కూడా పాజిటివ్ రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఆల్ ఫీవర్స్ కరోనా కాదు. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఫీవర్ ఉన్నా మనకు ఒక 4-5 days ఇంకా తగ్గకుండా ఫీవర్ అలా కంటిన్యూస్గా వెళ్తుంది. ట్రీట్మెంట్ తీసుకున్నా కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీరు సస్పెక్ట్ చేసుకోండి. అది కూడా మీకు ప్రాణాంతకమైంది కాదు. మీరు హ్యాపీగా రికవర్ అయ్యి హాయిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చిన పేషెంట్లు మా ముగ్గురు హ్యాపీగా రికవర్ అయ్యారు. సో దీని గురించి అయితే ప్రజలు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.